హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగింటి అత్త కోడలు. అయితే మేము అమర్నాథ్ యాత్రకి వెళ్తున్నాం కాబట్టి ఇది ట్రావెల్ వ్లాగ్. ఈ వీడియో అంతా ట్రావెల్ ఎలా వెళ్ళాము, ఎక్కడి నుంచి వెళ్ళాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. యాక్చువల్లీ మేము భువనేశ్వర్ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నాం కాబట్టి ఇదంతా ఒక ప్యాకేజ్. మాకు భువనేశ్వర్ నుంచి టికెట్స్ తీసుకున్నాము ఫ్లైట్కి. అందుకనే ముందు రోజు భువనేశ్వర్ రీచ్ అయిపోతే నెక్స్ట్ రోజు మార్నింగ్ 8 o'clockకి మాకు ఫ్లైట్. అందుకనే ఈవినింగ్ వందే భారత్ ట్రైన్ని బుక్ చేసుకున్నాము. సో రిజర్వ్ చేసుకున్నాము ఆ ట్రైన్ కోసం అనేసి ఈవినింగ్ పలాస నుంచి స్టార్ట్ అయ్యాము. వందే భారత్ ట్రైన్ ఎక్కాక ఈ రిజర్వ్ చేసినప్పుడు 2 mealsని అనుకోకుండా బుక్ అయిపోయింది. సో అక్కడ మనకి టికెట్ పైన 2 meals బుక్ అయిపోవడం వల్ల 2 meals తీసుకున్నాము. అక్కడికి వెళ్ళి మీల్స్ కూడా టేస్ట్ చేసాము. చాలా బాగుంది, సింపుల్గా చాలా టేస్టీగా ఉందంట. అండ్ మేము అక్కడ భువనేశ్వర్లో ఎక్కడ స్టే చేసాము అంటే అత్తయ్య గారు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి మాకు ఇన్వైట్ చేస్తున్నారు కానీ కుదరట్లేదు. సో వాళ్ళ పాపకి 2 twins బేబీ అనమాట. సో వాళ్ళని కూడా చూసినట్లు అవుతుంది. మేము బారసాలకి వెళ్ళలేదు, అత్తయ్య వాళ్ళు వెళ్ళారు. సో ఆ పిల్లలకి కూడా చూసినట్లు అవుతుంది అనేసి వాళ్ళ ఇంట్లో స్టే చేసాం నైట్. ఎంత క్యూట్గా ఉన్నారు ఇద్దరు, ఎంత చక్కగా ఆడుకున్నారు. నైట్ అంతా వాళ్ళతో ప్లే చేసి మార్నింగ్ కూడా ప్లే చేసాము ఆ పిల్లలతోటి. సో వాళ్ళు ఎంత అందంగా ఉన్నారో కూడాను. వాళ్ళతో ఎంజాయ్ చేసి మార్నింగ్ లేచి రెడీ అయిపోయాము. సో ఇది మార్నింగ్ వీడియో అనమాట. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి మాకు బాయ్ చెప్తున్నారు. అండ్ పిల్లలు కూడా ఎంత క్యూట్ ఉన్నారు, నేనైతే మర్చిపోలేకపోతున్నాను వాళ్ళని. సో అక్కడ నుంచి మేము ఆటో బుక్ చేసుకొని ఫ్లైట్ కోసం అనేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇదంతా ఎయిర్పోర్ట్ వెళ్ళే వే అనమాట. సో ఎయిర్పోర్ట్ వచ్చేసింది దగ్గరికి. అండ్ భువనేశ్వర్ ఎయిర్పోర్ట్ కూడా చాలా బాగుంది, సింపుల్గా క్యూట్గా చాలా బాగుంది ఎయిర్పోర్ట్. అండ్ మాకు 8 o'clock ఫ్లైట్ కాబట్టి మేము కొంచెం ఎర్లీగానే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. పలాస నుంచి మేమే కాదు, మాతో పాటు వేరే ఫ్యామిలీ కూడా వచ్చింది, మాకు తెలిసిన వాళ్ళేని. సో వాళ్ళు కూడా భువనేశ్వర్లోనే మాతో పాటు ఫ్లైట్ ఎక్కారు. ఆ ఫ్యామిలీ కూడా మాతో పాటే వచ్చింది. అండ్ ఇక్కడ ఫ్లైట్ కోసం అనేసి బస్సులో తీసుకుని వెళ్ళారు. ఛాన్స్ దొరికిందనేసి మేము ఒక వీడియోస్ ఫొటోస్ అవన్నీ తీసేసుకున్నాము అక్కడ. అండ్ ఫుల్ ఎంజాయ్ చేశాను అయితే వెళ్ళినప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ అంతాను. ఎందుకంటే నేను ఎన్నిసార్లు ఫ్లైట్ ఎక్కాను కానీ ఎప్పుడు డైరెక్ట్గా ఫ్లైట్లోకి వెళ్ళిపోవడమే కానీ ఇలా బస్సులో తీసుకెళ్ళడం అంటే నేను మమ్మీ వాళ్ళతో వెళ్ళినప్పుడే స్టార్టింగ్ ఫ్లైట్ ఎక్కినప్పుడు వెళ్ళాను అలాగా. అది కూడా నేను 2014లో అలా వెళ్ళాను. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరమే వెళ్ళడము. ఎందుకంటే డైరెక్ట్గా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కితే డైరెక్ట్గా తీసుకెళ్ళిపోవడమే కానీ ఫ్లైట్ ముందు ఆపేసి ఎక్కించలేదు ఎప్పుడూను. అయితే ఢిల్లీలో మాకు కనెక్టింగ్ ఫ్లైట్ కాబట్టి ఢిల్లీలో మేము దిగి అక్కడ ఎయిర్పోర్ట్ అంతా చూసి అక్కడ ఫుడ్ కోసం అనేసి వెయిట్ చేసాము. అండ్ ఫుడ్ కోసం అనేసి లాంచ్లోకి కొంతమందికి ఎలా ఉంది, ఎందుకంటే మేము కార్డ్స్ పట్టుకొని వెళ్ళలేదు. సో మేము ఆల్రెడీ లాంచ్ అంటే నాకు ఎలా ఉంటుందో తెలుసు. అండ్ అలా అనేసి నాకు ఎక్కువగా ఏం తినాలనిపించలేదు, బిర్యానీ తినాలనిపించింది అనేసి బిర్యానీ తిన్నాను బయట. వాళ్ళందరూ లాంచ్కి వెళ్ళిపోయారు. అండ్ తర్వాత మాకు కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చింది. సో మేము శ్రీనగర్కి స్టార్ట్ అయిపోయాము వేరే ఫ్లైట్లో. అండ్ ఇది దిగాక శ్రీనగర్ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇది కూడా చాలా క్యూట్గా స్మాల్గా ఉంది కానీ బాగుంది. శ్రీనగర్లో దిగాక నాకైతే ఆ క్లైమేట్ కానీ ఆ వెదర్ కానీ ఆ లొకేషన్ కానీ చాలా అంటే చాలా అందంగా అనిపించింది. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇది స్నోఫాల్ టైం కాదు. సో నేను అది ఎంజాయ్ చేయలేకపోయాను. సో నెక్స్ట్ టైం ఎలాగైనా శ్రీనగర్ వెళ్ళి అది కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఈసారి అమర్నాథ్ యాత్ర గురించే వెళ్ళాము. సో దేవుడి దర్శనం కోసమనే వెళ్ళాము కాబట్టి దర్శనం అయితే చాలా బాగా అయింది. అండ్ అది కూడా త్వరలో ఆ వీడియో వస్తుంది. అండ్ ఇది ఎయిర్పోర్ట్ బయటకు వచ్చేసాక ట్రావెలర్ వాళ్ళు మాకు రిసీవ్ చేసుకొని రూమ్కి పట్టుకొని వెళ్ళారు. సో నేను రూమ్ టూర్ కూడా చేశాను, చూడండి.
అమర్నాథ్ వెళ్ళడానికి ఎలా వెళ్ళాము అంటే ఫ్లైట్ అని మీకు ఆల్రెడీ తెలుసు. సో ఫ్లైట్ అనేది డైరెక్ట్గా శ్రీనగర్ వెళ్ళలేదు. మేము శ్రీనగర్ నుంచి అమర్నాథ్ వెళ్ళాలి. అందుకనేసి భువనేశ్వర్ నుంచి ప్యాకేజ్ కాబట్టి మేము భువనేశ్వర్లోని ఫ్లైట్ని ఎక్కి అక్కడ నుంచి కనెక్టింగ్ ఫ్లైట్ ఢిల్లీ టు శ్రీనగర్. అందుకనేసి రోజు మొత్తం ట్రావెల్ అయ్యింది, మాకు 1 డే అంతా ట్రావెల్ అయ్యింది. సో మేము ఢిల్లీలో దిగి అక్కడ 2 hours వెయిట్ చేసి కనెక్టింగ్ ఫ్లైట్ వచ్చాక మాకు శ్రీనగర్ని తీసుకొని వెళ్ళారు. ఆ రోజు నైట్ స్టే శ్రీనగర్ అండ్ నెక్స్ట్ రోజు శ్రీనగర్లో ఏమేమి కవర్ చేయాలో కొన్ని కవర్ చేసాము. అండ్ అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది, శ్రీనగర్లో ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది. ఇది ట్రావెల్ అనమాట, మేము చేసిన ఫస్ట్ రోజు ట్రావెల్ చేసిన వీడియో. మేము రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయాము, టైం వేస్ట్ చేయడం ఎందుకు, ఎక్కడికైనా వెళ్దాము అనేసి. బట్ ఎక్కడికి వెళ్ళకూడదని చెప్తే అన్నారనేసి డ్రాప్ అయిపోయాము. మేము వేరంగానే వచ్చేసాము. ఇది ఏంటంటే హైదరాబాద్ నుంచి వచ్చిన మిగతా మెంబర్స్ అనమాట ఆ ప్యాకేజ్లో. అండ్ వీళ్ళు ఎవరు అంటే మా వదిన వాళ్ళ అత్తమ్మ, ఫస్ట్ కూర్చున్నారు కదా ఆవిడ. సో ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ముగ్గురు కలిసి అమర్నాథ్ వచ్చారు. ఎందుకంటే మేము కూడా వస్తున్నామనే హోప్తో, మేము ఉంటాము అనే ధైర్యంతో వాళ్ళు కూడా వచ్చారు. మమ్మల్ని చూసి మాకు చెప్పి ప్యాకేజ్ బుక్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు హైదరాబాద్లో ఫ్లైట్ ఎక్కారు కాబట్టి వాళ్ళ టైమింగ్స్ వేరు, మా టైమింగ్స్ వేరు. మాకన్నా 1 hour లేట్గా వచ్చారు. సో వాళ్ళు వచ్చినప్పటికి రిసీవ్ చేసుకున్నట్లు అయిపోయింది. టైం చూసారా, 6:59 అంటే 7 o'clock అయింది. కానీ ఇంకా మార్నింగ్ లాగే ఉంది, కానీ అది ఈవినింగ్ 7 o'clock. అక్కడ నైట్ చీకటి అవ్వడం చాలా లేట్గా చీకటి అవుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే సిమ్ కార్డ్స్, అంటే మనం వేసుకున్న సిమ్ కార్డ్స్ అక్కడ పనిచేయవు, అక్కడ తీసుకోవాలి సిమ్ కార్డ్స్. మేము అమర్నాథ్ వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సిమ్ కార్డ్స్ కావాలి, అందుకని తీసేసుకున్నాము. అండ్ అక్కడ ఏ హోటల్లో ఉన్నామో ఆ హోటల్లోనే మాకు ఫుడ్ అరేంజ్ చేశారు. సో మేము ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మేము అక్కడే తిన్నాము అమర్నాథ్ వెళ్ళే ముందు వరకు. సో అక్కడ ఫుడ్ తినేసాక మేము బయటకు వచ్చాము, ఎందుకంటే కొంచెం వాక్ చేద్దాము అనేసి. అండ్ ఫుడ్ అయితే చాలా టేస్టీ అనిపించింది. అండ్ సూప్ ఇచ్చారు కదా, సూపర్ టేస్టీ. ఇది మా ట్రావెల్ బ్లాగ్. శ్రీనగర్ అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది, నాకైతే బాగా నచ్చింది. నెక్స్ట్ టైం ఖచ్చితంగా స్నోఫాల్ టైంలో ఖచ్చితంగా వెళ్తాము అని ఫిక్స్ అయ్యాము, చూడాలి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.